హలో అండి అందరికీ. ఈరోజు నా స్టైల్లో టమాటా చారు ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు వేసుకొని అది కొంచెం వేడయ్యాక అందులో కొన్ని మిరపకాయలు వేసుకున్నాం. తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకున్నాం. ఇది మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఇందులో కొంచెం టేస్ట్కి దంచిన ఎల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఇది మంచిగా గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఎల్లిపాయల స్మెల్ కూడా పోయేదాకా, ఈ పచ్చి వాసన మొత్తం పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. మంచిగా ఇట్లా గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై చేసుకొని ఇందులో మనం ముందుగా టమాటాలు ఉడకబెట్టుకున్నవి ఇందులో పోద్దాం. ఇదిగోండి, టమాటా ఆల్రెడీ ముందే ఉడకబెట్టుకున్నాయి. ఇది బాగా మరిగే వరకు ఉంచాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇందులో కొంచెం చిటికెడు ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర కంపల్సరీ, మంచి టేస్ట్ వస్తుంది. బాగా హై ఫ్లేమ్లో ఉడికించుకొని ఇలా 10 నిమిషాలు ఇలా మరిగించాలి. ఇలా మరిగాక రుచికి సరిపడా ఉప్పు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి అన్నంలో కొంచెం మామిడికాయ పచ్చడి, మెంతం కర్రీ అండ్ ఫైనల్గా మన టమాటా చారు. ఇలా సింపుల్గా తయారైపోయే టమాటా చారు విత్ వేడి అన్నం.